ఒకప్పుడు భారతదేశంలో ఉన్న ఒక వస్తువు కోసం యూరప్ మొత్తం పిచ్చెక్కిపోయేది. విలువైన సుగంధ ద్రవ్యాలు, అపారమైన సంపద ప్రపంచాన్ని ఆకర్షించిన ఒక భూమి. కానీ భారతదేశానికి చేరుకోవడం అంత సులభం కాదు. భూమార్గాలు మధ్యలోనే ఆగిపోయాయి. సముద్ర మార్గం ఎవరికీ పూర్తిగా తెలియదు. అలాంటి సమయంలో ఒక పోర్చుగీస్ నావికుడు భారతదేశానికి చేరుకోవడానికి ఆఫ్రికా ఖండాన్నే చుట్టి సముద్రంలోకి బయలుదేరాడు. ఆ ప్రయాణం అతన్ని ఎక్కడికి తీసుకెళ్లింది? అతనే వాస్కో డి గామా. కానీ అతని రాకతో కేవలం ఒక కొత్త సముద్ర మార్గం మాత్రమే తెరుచుకోలేదు. భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అసలు వాస్కో డి గామా భారతదేశానికి ఎందుకు వచ్చాడు? ఆ మార్గాన్ని ఎలా చేరుకున్నాడు? అతని రాకతో భారతదేశంలో ఏం మారిపోయింది? ఇది వాస్కో డి గామా భారతదేశ ప్రయాణం వెనుక ఉన్న అసలైన చరిత్ర. ఆ సమయంలో యూరప్ లో భారతదేశపు సుగంధ ద్రవ్యాలకు విపరీతమైన డిమాండ్. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క. కానీ ఇవి యూరప్ కు చేరేసరికి మధ్యలో ఉన్న వ్యాపారుల వల్ల వాటి ధరలు భారీగా పెరిగిపోయేవి. అందుకే పోర్చుగల్ ఒక కొత్త మార్గం కోసం వెతకడం మొదలుపెట్టింది. భారతదేశానికి నేరుగా సముద్రం మీదుగా చేరగలమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ పోర్చుగీస్ నావికులు ఆఫ్రికా తీరాన్ని అనుసరించారు. 1488లో బర్తలోగ్యూ డియాస్ ఆఫ్రికా దక్షిణ కొనను దాటాడు. భారతదేశానికి సముద్ర మార్గం సాధ్యమేనని ఇప్పుడు వారికి అర్థమైంది. ఆ మార్గాన్ని పూర్తి చేయడానికి 1497లో వాస్కో డి గామా 4 నౌకలతో పోర్చుగల్ నుంచి బయలుదేరాడు. ముందున్నది తెలియని సముద్రం, ఆఫ్రికా పశ్చిమ తీరం, అట్లాంటిక్ సముద్రం. ఆ తర్వాత ఆఫ్రికా దక్షిణ కొన, క్యాప్ ఆఫ్ గుడ్ హోప్. దాన్ని దాటిన తర్వాత అతను తూర్పు ఆఫ్రికా వైపు ప్రయాణించాడు. మొజాంబిక్, మొంబాసా, చివరికి మలిండి. అక్కడి నుంచి హిందూ మహాసముద్రాన్ని దాటి 1498లో అతని నౌకలు భారతదేశ కాలికట్ తీరాన్ని తాకాయి. దాదాపు 2 ఏళ్ల ప్రయాణం తర్వాత వాస్కో డి గామా భారతదేశానికి చేరుకున్నాడు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అతను భారతదేశాన్ని కనుగొనలేదు. అతను రాకముందే భారతదేశానికి అరేబియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలతో విస్తారమైన సముద్ర వాణిజ్యం ఉంది. అతను తెరిచింది యూరప్ నుంచి భారతదేశానికి నేరుగా సముద్ర మార్గం. అదే ఈ ప్రయాణాన్ని చరిత్రలో ప్రత్యేకంగా నిలిపింది. కానీ ఈ మార్గం తెరుచుకున్న తర్వాత పోర్చుగీసులు కేవలం వ్యాపారం చేయడంతో ఆగలేదు. వారు నౌకాశ్రయాలు నిర్మించారు, కోటలు కట్టారు, సముద్ర వాణిజ్యాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. 1510లో గోవా కూడా వారి ఆధీనంలోకి వెళ్ళింది. అంటే వాస్కో డి గామా ప్రయాణం భారతదేశానికి కొత్త వాణిజ్య మార్గాన్ని మాత్రమే తీసుకురాలేదు. భవిష్యత్తులో భారతదేశంలోకి అడుగుపెట్టబోయే యూరోపియన్ శక్తులకు కూడా ఒక సముద్ర ద్వారం తెరిచింది. అందుకే వాస్కో డి గామా కథ ఒక నావికుడి విజయగాథ మాత్రమే కాదు, ఒక సముద్ర మార్గం ఎలా ఒక దేశ చరిత్రను మార్చగలదో చెప్పే కథ. ఇదే వాస్కో డి గామా భారతదేశ ప్రయాణం. ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడాలనుకుంటే వినురవేమ ఛానల్ ను ఫాలో అవ్వండి. ప్రతి వీడియోలో ఒక కొత్త విజ్ఞానం మీకోసం ఎదురు చూస్తోంది.